తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ ఉదయకాల సమయ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయంలో కూర్చున్నాం. ఇట్టి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని గురించి మనం ఈ దినమున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. చూద్దాం. అది పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27 నుండి 30 వరకు మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27 నుంచి 30 వరకు మనం చదువుకున్నాం. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిరి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమున మనము మన సహోదరులను, మన పొరుగు వారిని కూడా ప్రేమించవలసిన అవసరం ఉన్నది. అది ఇక్కడ స్పష్టంగా అగబు అను ఒకడు అంతియోకయకు వచ్చిరి. చూడండి, అక్కడ భూలోక మండలంలో గొప్ప కరువు రాబోచున్నది అని ఆత్మ ద్వారా అగబు అనే ఒక మనుషుడు సూచించాడు. ఇట్టి సూచిక మేరకు శిష్యులలో అనేక మంది, యేసుక్రీస్తు యొక్క శిష్యులలో అనేక మంది వారికి తగు రీతిలో అందరూ కొంత సొమ్మును పోగు చేసి దీనిని యోదయ దేశమునకు పంపారు. ఎవరి ద్వారా పంపారంటే ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు. బర్నబా, సౌలు అని వారి చేత అక్కడ పెద్దల వారి వద్దకు పంపారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనము చేయవలసిన పని కూడా ఇదే. ఎప్పుడైతే ఈ కార్యములు మన పొరుగు వారిని కూడా కష్టకాలంలో ఆదుకోవాలి, కష్ట సమయములలో వారికి తోడుండాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం, వారి బాధలలోను వారి యొక్క శ్రమలలోనూ ఏనాడైతే తోడ్పాటును మనం అందించగలమో నిజముగా ఆ దినమున క్రీస్తు వారిని సంతృప్తిపరిచినట్లు. అంతేకాకుండా ఆయన నామమును మహిమపరిచినట్లు అవుతుందట. ఆయన నామమునకు మహిమ మనము కలిగించినట్లుగా దేవుడు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మనము ఉపకారము చేసేవారిగా ఉండాలి, ధర్మమును చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా అట్టి ధర్మము చేసేవారిలో ముందు వరుసలో మనం ఉండాలి అని ప్రభువైన క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇది ఈ రీతిగా చేసిన ప్రతి కార్యమంట దేవునిని ఘనపరచునట్లుగా అవుతుందంట. అంతేకాకుండా ఆయన మహిమపరిచినట్లుగా అవుతుంది అని ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తున్నారు. చూడండి, ప్రియమైన విశ్వాస సమూహమా, దైవ జనాంగమా, దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరము కూడా ఉన్నది. క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తు మార్గమును అన్వేషించి నడుచుతున్న వారందరూ కూడా వారి వారి హృదయములను పరిశీలించుకోవాల్సిన అవసరము ఉన్నది అని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి, ఒక
మందిరంలోనికి అనేక మంది కానుకలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వారిలో మరి వారికి కలిగిన సమృద్ధిలో నుండి మరి ధనవంతులను ఆయన చూస్తూ ఉన్నాడు. వారికి కలిగిన సమృద్ధిలో నుండి ధనవంతులు చేస్తున్నటువంటి కానుకలు పెట్టి ఎదుట కూర్చున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. అయితే ఒక విధవరాలు తనకు కలిగిన దానిలో 2 కాసులు అందులో వేయడం చూస్తున్నాం. ఆమె యొక్క కలిమిలో ఏమీ లేని స్థితిలో కూడా ఆమెకున్నటువంటి ఆ 2 కాసులను కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించి యేసుక్రీస్తు యొక్క కానుకల పెట్టెలో మందిరంలో వేయడము ప్రభువుల వారు చూస్తూ ఉన్నారు. అందుకు ప్రభువుల వారు అంటారు, స్పష్టంగా ఆయన అంటాడు, తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. మరి చూడండి, వీరిలో ధనవంతులు దేవుణ్ణి మహిమపరచారా? ఒక విధవరాలు దేవుణ్ణి మహిమపరిచిందో ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ 2 కాసులు కూడా వేసేస్తే నా జీవనం ఎలాగా అనేది ఆలోచించలేదాం. ధనవంతులు వారికి తగిన రీతిలో వారు కానుకలను మందిరంలో మరి కానుకల పెట్టెలో సమర్పించారు. కానీ ఇక్కడ విధవరాలు తనకు కలిగిన జీవనం అంతయు కలిమిలో ఉండి కూడా ఆమె వేసేసింది. చూడండి, దేవునిని మహిమపరచడం అంటే ఈ రీతిగా ఉంటుందంట. ప్రభువైన క్రీస్తు యేసును మహిమపరిచిన వారిలో ఈ విధవరాలు ఉంది, ధనవంతులు లేదు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున మనందరితో. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. చెవులు గలవాడు విన్నుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అంతేకాదు ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అడిగినదే తడువుగా తన కుమారుడును కూడా, తనకు కలిగిన ఒక కుమారుడును దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి అబ్రహామును కూడా చూశాను. చూడండి, తనకు కలిగినటువంటి ఏకైక కుమారుడు కూడా అబ్రహాము గారు మరి దేవునికి ఇవ్వడానికి, ఇస్సాకును దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి అబ్రహామును చూస్తున్నాం మనం ఇక్కడ. చూడండి, దేవుని కొరకు దేవుని నామమును, ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఘనపరిచాడు. అక్కడ దేవుని నామమును మహిమపరిచినటువంటి అబ్రహామును మనం ఈ దినమున చూస్తూ ఉన్నాం. అంతేకాదు చూడండి, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా తన యొక్క మరి స్థితికి దిగజారిపోయినటువంటి యోబును చూస్తున్నాం. కష్టాలతో దిగజారిపోయినటువంటి యోబు కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. దేవునినే మహిమపరిచాడు తప్ప లోకులను మహిమపరచలా, ఇతర మనుషులను ఈ లోకంలో మహిమపరచలేదు. ఇది దేవుణ్ణి మహిమపరచడం అంటే. అందుకే ప్రభువు వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్టివారు క్రీస్తు ఆశీర్వాదములను పొందుకున్నారు. క్రీస్తు యొక్క ఆశీర్వాదమును వారు పొందుకున్నారు. అంతేకాదంట ప్రియమైన విశ్వాసులారా, దేవుని జనాంగమా, అంతేకాదు. చూడండి, దేవునితో ప్రమాణము చేసుకున్నటువంటి ఒక స్త్రీని కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునితో ప్రమాణము చేసుకొని చిన్న పిల్లవాడప్పుడే దేవుని మందిరములో విడిచి వెళ్ళి దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె హన్న. ఈమె ఎవరిని మహిమపరిచింది? భర్తని మహిమపరచలేదు, బంధువులను మహిమపరచలేదు, మరి అలాగే ఇతరులను, ఇరుగు పొరుగు వారిని కూడా ఘనపరచలేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఘనపరిచింది, మహిమపరిచింది. మరి దేవునికి తన ఒక్క కుమారుడును, మొట్టమొదట పుట్టిన ఆ కుమారుడును దేవునికి ప్రతిష్ఠించి పాలు విడిచిన మరో క్షణం అక్కడ విడిచి వెళ్ళిపోయిందంటే ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి మనం తగిన వారమో కూడా మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం కూడా లేకపోలేదు. అంతేకాదంట, చూడండి ఇంకా చూడాలంటే దావీదు మహారాజును చూడండి. దావీదు మహారాజు తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తపడి దేవుని కొరకు దేవునితో నడిచాడు. దేవుని కొరకును దేవునిలోను దేవునితోనే నడిచినటువంటి దావీదును చూస్తున్నాం. అంతేకాదు, ఈయన దేవునిలోనే నిద్రించాడు. దేవునిలో నిద్రించినటువంటి ఇతనకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇతని దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను పొందగలిగినటువంటి దావీదును ఈ దినమున చూస్తున్నాం. ఎక్కడ పొందాడు అని మీరు అడగచ్చు. ప్రతి విశ్వాసకు కూడా డౌటే, ప్రతి సేవకునికి కూడా డౌటే, యాజక సమూహమునకు కూడా డౌటే. చూడండి, ప్రకటనల గ్రంథంలో స్పష్టంగా ఆయన చూపిస్తున్నాడు. 3వ అధ్యాయము 7వ లేఖనం మనం చదువుకుంటే స్పష్టంగా కనబడదు. ఆత్మవశుడైనటువంటి యోహాను గారు స్పష్టంగా తెలియజేస్తాడు, దావీదు గారు పరలోకపు తాళపు చెవులను పొందగలిగాడు అని. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అంతేకాదు, చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మనం ప్రతి ఒక్క దానిని చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్పష్టంగా మనకు దేవుడు చేసినట్టు దేవుడు పరలోకపు తాళపు చెవులను దావీదుకి ఇచ్చాడు. అంతేకాదు, ఇంకొక దగ్గర కూడా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి ఒంటరిగా మరి ఆయన చేసినటువంటి కార్యమును, ఆయన పొందినటువంటి మహిమ స్వరూపాన్ని కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండే మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ లేఖనం నుండి మరి 5వ లేఖనం వరకు మనం చదువుకుందాం. చూడండి, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యోబును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఎక్కడ ఉండుట మంచిది? నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలల్లో కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాటలాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి మోషేయు ఏలియాయు ఇరువురు ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము చెందడం చూస్తున్నాం. యేసుక్రీస్తు మహిమ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తును ఆ దినమున మరి పరిశుద్ధ లేఖనముల ద్వారా మనం చూస్తున్నాం. చూడండి, పేతురు ఏమంటున్నాడు? నీకొకటి, ఏలియాకొకటి, మరి ఇంకను యోహానుకొకటి. మరి ఏలియాకు ఒకటి కట్టి పర్ణశాల ఇక్కడే ఉంటామన్నాడు. చూడండి, మరి ప్రభు యొక్క మహిమ స్వరూపాన్ని చూసినటువంటి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని ఎప్పుడైతే ఈయన మాట వినుడి అని శబ్దం వచ్చిందో మేఘము కమ్ముకొనగా వారు మరి మోర్చెల్లి పడిపోవడం కూడా స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నారు లేఖనం. చూడండి, దేవునిని మహిమ పరిచిన వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును మహిమ పరిచిన వారు ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు వారి దగ్గర ఉన్నాయి. మరి నీ దగ్గర, నా దగ్గర ఏమున్నాయి? ఏమీ లేదు. ప్రభువైన యేసు స్వామిని ఏ దినమైతే మనం నమ్ముకుంటామో, యేసు క్రీస్తుని ఎప్పుడైతే మనం మహిమపరుస్తామో, యేసు క్రీస్తు మాత్రమే పరలోకపు రాజ్యపు
వారధి అయ్యున్నాడు. మరి అట్టి వారధి ద్వారా మాత్రమే పరలోక రాజ్యమునకు మనం చేరాలనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ రీతిగా అయితే ఈ రీతిగా మనలను తన మహిమ చేత అక్కడికి నడిపించుకోగలరు. అయితే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మనము మహిమపరచగలగాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి నీవు మనము దేవుని ఎప్పుడు మహిమపరచగలవు? దేవుని మహిమపరిచిన వారిలో మోషే ఉన్నాడు, అనేక మంది శిష్యులు ఉన్నారు, మరి యోహాను ఉన్నాడు, ఇంకను మరి పేతురు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇంకా అనేక మంది వరుస క్రమంలో అనేక మంది దేవుని మహిమపరిచిన వారిలో ఉన్నారు. మరి మనము ఎక్కడున్నాము? మనం ఎప్పుడు ఆనందిస్తున్నాం? దేవునిలో ఎప్పుడు ఆనందించగలుగుతున్నాము? ఈ లోకములో దేవునిలో ఎప్పుడు ఆనందింపజేస్తున్నాం? దేవుణ్ణి ఎప్పుడు ఆనందింపజేస్తున్నాం? మనం ఎప్పుడు దేవుని మహిమపరుస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన కూడా లేకపోలేదు. అంతేకాదు, ఎప్పుడైతే వారి వలె, ఎవరి వలె? దావీదు వలె, మోషే వలె, ఏలియాల వలె ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగిన వారిగాను మరి క్రైస్తవులుగా ఉండాలి. క్రీస్తు మార్గమున నడిచే ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకొని ఎప్పుడైతే ఆయన పోలి నడుచుకుంటామో, ఆయన బలపరచగలమో, ఆ దినమున దేవుణ్ణి మహిమపరిచినట్లు. మరి అంతేకాదు, ప్రభు అంటున్నాడు, చూడండి, మీరు మీ ఆత్మలను పరిశీలించుకొని మీరు క్రైస్తవులు అనబడడానికి ముందు మీరు క్రీస్తుని మహిమపరచగలిగితేనే క్రైస్తవులుగా మీరు పిలువబడతారు. ఈ లోకంలో క్రీస్తును మహిమపరచలేని నాడు మనము క్రైస్తవులుగా పిలువబడము. అంతేకాదంట, చూడండి, ఎప్పుడైతే మనము ఒక ప్రమాణమునకు కట్టుబడి ఉంటామో, ఆ ప్రమాణమునకు కట్టుబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా తనకు నష్టము కలిగిన కష్టము కలిగిన ఆ ప్రమాణమునకు మనం కట్టుబడి ఉండాలి. క్రీస్తు యేసు నా రక్షకుడు, క్రీస్తు యేసు నందు నేను ఉన్నాను, క్రీస్తులో నేను జీవిస్తున్నాను అని యొక్క ప్రమాణమునకు మనం కట్టుబడి ఉండగలిగితే మనకు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరైనా మన మీద దాడి చేసినా, కొట్టినా, తిట్టినా అన్నిటికీ మనము ఓర్చుకోగలిగిన నాడు ఇది క్రైస్తవ జీవితం అనబడుతుందే తప్ప లేకపోతే ఇది క్రైస్తవ జీవితం అనబడదు. అందుకే ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, నీవు మొదట ప్రమాణమునకు, ప్రభువు యొక్క ప్రమాణమునకు కట్టుబడిన నాడు నీకు ఎంత నష్టము వాటిల్లినా ప్రమాణము మాట తప్పని వాడుగా నువ్వు ఉంటావు ఈ లోకంలో. ఇట్టి మాట తప్పని వాడు ప్రభువైన యేసు క్రీస్తుకు ఇష్టుడు, ఇట్టివాడు యథార్థవంతుడు, ఇట్టివాడే నీతివంతుడుగా దేవుణ్ణి మహిమపరచగలం మనం, లేకపోతే మహిమపరచలేం. అందుకే దేవుడు అంటున్నాడు, మరొక దగ్గర కూడా చెప్తాడు, మరొక దగ్గర కూడా 53వ అధ్యాయంలో కూడా ప్రభువు వారు స్పష్టంగా మాట్లాడు 11వ లేఖనంలో, నీతిమంతుడైనటువంటి నా సేవకుడు జనుల దోషములను భరించుచు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నీతిమంతులుగా మార్చునని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అనేకులను నీతిమంతులుగా మార్చడమే కాకుండా వారిని నిర్దోషులుగా చేస్తుందంట. చూడండి, ఎప్పుడైతే మనం యొక్క ప్రమాణమునకు దేవునిలో కట్టుబడి ఉంటే, క్రీస్తులో పట్టుబడి ఉంటే, క్రీస్తుకు లోబడి ఉంటే ఖచ్చితంగా మనము ప్రమాణమును దాటి ప్రక్కకు వెళ్ళము. దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందుకే లోకము మనములను ద్వేషించిన, మనములను దూషించిన, మరి క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తాడు, కానీ లోకులను మహిమపరచరు. లోకం మనం తిట్టినా, కొట్టినా, దూషించినా యేసు క్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి క్రీస్తును మహిమపరుస్తారే కానీ వేరొకరిని ఈ లోకంలో మహిమపరచరు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఇట్టివారు దేవునికి అత్యంత ఇష్టలై ఉంటారు. అందుకే దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మీలో ఎవరు ద్వేషించినా అంట మీలో ఉన్నది, మీకున్నది, నువ్వు అనుకున్నది, మరి నీకు కలిగినది కూడా ప్రభుని యేసుక్రీస్తే. అందుకే ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీలో ఉన్నది, మీకున్నది, మీకు కలిగినది, మరి కలగబోనది కూడా చివరి వరకు ఉన్నది ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. ఆయన్ని మహిమపరుస్తూ మనం ఉండాలి. అలా ఉంటున్నామా? అలా మనము ఏ దినమైనా ఉంటున్నామా? ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి చూడండి. ఆయన అంటాడు, లోకాన్ని పరులను చూడకుండా, లోకమును గాని పరులు గాని నువ్వు చూడకుండా దేవుని మహిమపరచగలిగితే, దేవుణ్ణి మహిమపరచగలిగితే ఇట్టివారు క్రైస్తవులుగా కీర్తింపబడతారు. ఇలా ఒక స్త్రీ దేవుణ్ణి మహిమపరచడం కూడా మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములోని స్పష్టంగా దేవుడే తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను శుభవార్త 12వ అధ్యాయం 2 నుంచి 3 వరకు మనం చదువుకుందాం. చూడండి, బేతనియా గ్రామంలో మార్త ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల ఎంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బేతనియా గ్రామంలో మరి మార్త దేవునికి ఉపచారము, ప్రభువైన క్రీస్తు వారికి ఉపచారం చేస్తూ ఉన్నది. మరి లాజరు కూడా తన శిష్యులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, పంక్తిలో ఉన్నారు. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు మరియా అనే ఒక స్త్రీ యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి మరి అత్తరు మొత్తాన్ని యేసు పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడవడం కూడా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, లోకులను మహిమపరచలేదు, ఇక్కడ దేవుణ్ణి మాత్రమే మహిమపరిచినటువంటి ఈ స్త్రీ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఎవరిని మహిమపరచలేదు. మరి ఈ విషయంలో మరి చూడండి, ఇస్కరియోతు దాన్ని నమ్మి మరి సొమ్ము చేసి మాకు ఇచ్చు కదా అన్న అహలాలు కూడా కనబడతా ఉంటాయి. చూడండి, ప్రతి ఒక్కటి కూడా దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి వ్యక్తులను ప్రక్కకు ప్రభువులు అన్నిటేస్తాడు. దేవుని మాటకు కానీ, దేవుని యొక్క క్రియలకు కానీ, దేవుని యొక్క ప్రవర్తనలో కానీ మనం ఏమాత్రము మరి తప్పటడుగులు వేసినా, దేవుని మాటలను ఏనాడైతే పెడచెవిన పెడతామో ప్రభువైన యేసు క్రీస్తునందు మనం ఉండము. మనము నిజముగా క్రైస్తవులము అసం కాదు. చూడండి, పండగ దినములలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జన్మదినోత్సవం సమీపించుచుండగా ప్రభువులు వారు మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని ప్రభువైన క్రీస్తును మహిమపరిచిన వారిలో ఉన్నారా? క్రీస్తు నామమును మహిమపరచగలిగినటువంటి వారిలో ప్రతి విశ్వాసి ఉండాలి, ప్రతి సేవకుడు ఉండాలి, ప్రతి కాపరి యాజక సమూహం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, అంతేకాదు మరి ఇలాంటి స్త్రీ ఇప్పుడు మరియా ఎవరిని మహిమపరిచింది? ఆ కోవలో మనం ఉన్నామా? ఏ దినమైనా సరే ఒక్కసారి మనం వాక్యమునకు లోబడినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయా? ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సార్వత్రిక సంఘములలోని దేవుని జనులారా, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము లేకపోలేదు. అంతేకాదు,
చూడండి, ఒకనాడు లేఖనములతో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతలా మరి ఒట్టేసుకున్నాడో చూడండి, ఎంతలా ఉప్పేసుకున్నాడో మరి ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తుకు మరి స్పష్టంగా లేఖనముల ద్వారా నాకు తెలియదు 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 ఒట్టేసుకున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు అందరూ చల్లా చెదురైపోయారు, శిష్యులందరూ. మరి ఇక్కడ చూడండి, పేతురు కూడా చల్లా చెదురైపోయాడు. ఇతను ప్రభువుతో ఉన్నాడు అని ఒక చిన్న పాప చెప్పినప్పుడు, ఒక చిన్నది చెప్పినప్పుడు, మరి అసలు ప్రభువే నాకు తెలియదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒట్టేసుకున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనము కూడా ఏ దినమునగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ క్రైస్తవులు అనబడినటువంటి మనలను, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి విశ్వాసిని ఎవరైనా సరే మరి ఈ రీతిగా సంఘములలోకి వచ్చి ఎవరినైనా సేవకులను బంధించినప్పుడు, మరి విశ్వాసులను బంధించినప్పుడు ఏం చెప్తారో తెలుసా? అసలు ఆయన ఎవరో తెలియదు, మేము అసలు క్రైస్తవులమే కాదంటారు. తప్పు కదా? చావు అయినా రేవైనా ప్రభువైన యేసుక్రీస్తుతోని, చావు అయినా బ్రతుకైనా ప్రభువైన యేసుక్రీస్తుతోని. ఇది నిజమైనటువంటి క్రమం. ఇట్టి క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరికరంగా మనం జీవించాలి. మరి ఏనాడైనా మనం చనిపోతాం, ఆనాడు ఈనాడు ఎందుకు కాకూడదు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. చూడండి, ఇటు ఒట్టేసినటువంటి పేతురులాగా మనం ఉందామా? చూడండి, ఒట్టేసినటువంటి ఆ పేతురే ప్రభువైన యేసుక్రీస్తు సంగమునకు బండలాగా అయిపోయాడు. తన గుండెను బండ చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకే జీవించాడు చివరి వరకు కూడా. మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అంతేకాదంట, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనతో చెప్తున్నటువంటి మాటలే. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, చూడక నమ్మిన వారు అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ప్రాణమును ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చూచి నమ్మిన వారు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. చూడకనే ప్రభువు మాటలు విని ప్రభు యొక్క ఘనకార్యములను చూచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరుస్తున్నారు. కానీ చూచి ఆయన ఘనకార్యములను కానీ ఆయన అద్భుత కార్యములను చూచి అనుభవించి కూడా ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచలేని స్థితిలో ఈనాడు క్రైస్తవ జీవితం ఉంది. ఇలా కాదంటున్నాడు. ఇలా ఉండొద్దు. నీవు క్రీస్తు కొరకే, క్రీస్తునే మహిమపరుస్తూ క్రైస్తవుడుగా ఈ లోకంలో జీవించు అని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇట్టి చెప్తున్న ఆత్మ చెప్తున్న మాటలు ఇంకనూ చెవులు గలవాడు వినకపోతే వాడు చెవిటివాడు అయిపోతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క విశ్వాస సమూహమా, చూడండి, ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథములు మనం చూడగలుగుతూ ఉన్నాం. స్టెఫెన్ ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరిచాడో చూసావా? ప్రియమైన దైవ జనాంగమా, స్టెఫెన్ యొక్క స్థితి ఏమిటి? స్టెఫెన్ యొక్క పరిస్థితులు ఏమిటి? చూడండి, పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తున్నది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము మరి 51 నుండి 60 వరకు మనం చూసినట్లయితే, 7వ అధ్యాయము 51 నుండి 60 లేఖనముల వరకు మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా స్టెఫెన్ యొక్క జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, స్టెఫెన్ అంటున్నాడు, మరి అక్కడ యాజకులను, అనేక మంది సద్దూకయులను, శాస్త్రులను, వీరందరినీ కలిపి వారితో పాటుగా సౌలును కూడా అంటున్నాడు. చూడండి, 51వ
అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ లేఖనం నుండి మనం 60 వరకు చదువుకున్నట్లయితే స్పష్టంగా అసలు మోష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబరచనల్లని వారలారా. హృదయమును చెవులను మరి దేవుని వాక్యమునకు లోబరచనటువంటి వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను కూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారేరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడిటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫన్ పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికిని. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావునకు సమ్మతించను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ముష్కరులారా అని ఎప్పుడైతే వాళ్ళని అన్నాడో, దేవుని మహిమను మీరు గణపరచలేకపోతున్నారు, ధర్మశాస్త్రమును విని కూడా దానికి మీరు లోబడలేదు కాబట్టి మీరందరూ కూడా ముష్కరులే అంటున్నాడు. అయితే ఇట్టి ముష్కరులలో సౌలు కూడా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుటని అయితే సౌలు ఎదుట ఇదంతా జరుగుతూ ఉన్నది. అయితే మోకాళ్ళలోని ప్రభుని యేసు ప్రభువా, నా ఆత్మను నీవు చేర్చుకునము, పరలోక రాజ్యము తెరవబడుట కల్లారా చూస్తున్నటువంటి స్టెఫన్ అతనికి కనబడుతుంది. ముష్కరులకు కనబడాలి. చూడండి, ముష్కరులకు కనబడడం లేదు. ఆయన స్పష్టంగానే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ముష్కరులారా అంటే వంచని మెడగల వారులారా, హృదయమందును చెవుల యందును సున్నతి పొందని వారులారా. మీరు హృదయమునందు కానీ శరీరమునందు కానీ మీకు ఎలాంటి సున్నతి లేదు, అంటే పరిశుద్ధత లేదు. మీరు ఎలాంటి ప్రభువును మీ యొక్క స్వభావమును మార్చుకోలేదు కనుక మీరు ముష్కరుల్లాగానే ఉన్నారు. వాళ్ళ స్వభావాన్ని మార్చుకోవాలా, ఏనాడు కూడా తల వంచి బ్రతకలేదు. ప్రభువుకు మాదిరిగా తల వంచి జీవించడం అలవాటు కాని వారు వాళ్ళు. ఇట్టి వారిని ముష్కరులు అనడంతో మూకుమ్మడగా ఆదపడి పండ్లు కొరికి మరి ఆయనను స్టెఫన్ను రాళ్లతో కొట్టి ఊరు వెలుపులకు తరిమి రాళ్లతో కొట్టి చంపడం కూడా చూస్తున్నాం. మోకాళ్ళ మీద నిలబడి ప్రభువును 2 చేతులు ఎత్తి ప్రభువులు వారినాడు. యేసు ప్రభువా, నా ఆత్మను నీవు చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. గొప్ప శబ్దముతో పలికెను. ఏం పలికాడో తెలుసా? ఈ పాపము వారి మీద ఉండనీకము అన్నాడు. నన్ను కొట్టిన వారి మీద ఈ పాపం వద్దు అన్నాడు. చూడండి, ఎంతగా దేవుణ్ణి మహిమపరిచాడు ప్రభుని యేసుక్రీస్తు. ఆనాడు పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించన్నాడు. ఇక్కడ కూడా సేమ్ అదే పలికాడు. ఇది దేవుణ్ణి మహిమపరచడం. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. ఇంతలా మహిమపరచాలి దేవుణ్ణి మహిమపరచడం అంటే. ఈ రీతిగా మనం ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఒక్కసారి మనము ఏ దినమైనా సరే ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఈ వరుస క్రమం మళ్ళీ సౌలుకు రాలేదా? పౌలు అనబడినటువంటి సౌలుకు
వెంటనే ఈ క్రియ అతని ద్వారా మొదలైపోయింది. చూడండి, అంతేకాదు సౌలు మరి పౌలుగా పిలువబడుతూ ఉన్నాడు. ఇటు సౌలు మరి రాజు ఆజ్ఞను పొందుకొని క్రీస్తు నామమున ప్రార్థన చేయు ప్రతి వాడిని హింసించుతున్నటువంటి సౌలు. ఇటు సౌలు దమస్కలోనికి చేరగాని అతను పడిపోవడం, ప్రభువు వారు అతన్ని పడగొట్టడం, కళ్ళు కనబడకపోవడం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో 1 నుండి 8 వరకు స్పష్టంగా చూపిస్తాడు. ఇతను తార్షువాడైనటువంటి మరి సౌలు మరి దమస్కులో పడిన సౌలు మరి దేవునిలో పౌలుగా మారటం మనం చూస్తున్నాం. దమస్కులో పడిపోయినటువంటి ఆ సౌలే దేవునిలో పౌలుగా మార్చబడడం చూస్తున్నాం. ఇది దేవునికి సాధ్యమే కానీ మనుషులకు అసాధ్యం. ఇది దేవునికే సాధ్యం, మనుషులకు సాధ్యము కాదు. అందుకే ప్రభువు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సరే, నాడు అననీయ ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడై మరలా ప్రభువును ప్రచురపరచడానికి వచ్చినటువంటి స్థితిని కూడా చూస్తున్నాం. అంతేకాదంట, చూడండి అపోస్తల కార్యములలో 9వ అధ్యాయంలో 4, 14, 16 లేఖనములను మనం ఒక్కసారి చూద్దాం. 9వ అధ్యాయము మరి 14 నుండి 16 లేఖనముల వరకు మనం చూద్దాం. చూడండి, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపుదునని మరి అతనితో చెప్పాను. ఇజ్రాయేలీల జనుల ఎదుటను రాజుల ఎదుటను మనుషుల ఎదుటను ఇతనిని నేను వాడుకోబోతున్నా. ఇతను నాకు పనిముట్టై ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మనం చప్పట్లు కొడదామా? చూడండి, మరి ఇతనిని ప్రభువులు వారు ఏర్పాటు చేసుకున్నాడు. అననీయ అడగగా ఇతడు యాజక సమూహము ద్వారా ఆయన అడుగుతాడు. ప్రధాన యాజకుల వలన ఇతడు అనుమతి పొంది యేసు నామమున ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని హింసించమని బాధించమని ఆజ్ఞ పొందుకొని వచ్చినారు. మరి అన్నప్పుడు ప్రభువే చెప్తున్నాడు, ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపుదును. మరి నీవు వెళ్ళి అతనిని మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపు అన్నాడు. చూడండి, సౌలు గారు మరి ఎలా పౌలుగా మారిపోయాడు. ఇది ప్రభువుల వారికే సాధ్యం, వేరొకరికి సాధ్యం కాదు. ప్రభువుల వారికి మాత్రమే సాధ్యం, వేరొకరికి ఏ మాత్రం కూడా ఇది సాధ్యం కాదండి. అందుకే ప్రతి క్రైస్తవుడు క్రీస్తును మహిమపరిచే వారిగా ఉండాలి. చూడండి, స్టెఫన్ మహిమపరిచినట్లుగా ఏ ఒక్కరూ మహిమపరచలేడు. అలాగే ఈ లోకంలో ఎవ్వడూ మహిమపరచలేడు. అలాగే ఇక్కడ పౌలు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఇలా ఈ రీతిగా మనము దేవునికి సాధనమై ఉన్నామా, దేవుని పనికి సాధనమై ఉన్నామా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని చేతిలో పనిముట్టుగా మనం ఉండగలిగిన నాడు దేవుణ్ణి మహిమపరిచిన వారి లిస్టులో మనం ఉంటాం, లేకపోతే ఉండలే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మరి చూడండి, పరిశుద్ధ లేఖనములే సెలవిస్తూ ఉన్నాయి. 18వ అధ్యాయము 28లో అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 28వ లేఖనాన్ని మనం చూస్తే, యేసే క్రీస్తు అని లేఖనము ద్వారా అతడు
దృష్టాంతపరచి యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ప్రభు అయిన యేసు క్రీస్తు కాదని, ఈయన దేవుడు కాదని యూదులు ఎంత చెప్పినా వినలేదు పౌలు గారు. యేసే క్రీస్తు, ఈయనే నిజముగా దేవుడు. మరి ఈయన నామమును దృఢపరిచాడు, గట్టిగా ఖండితముగా చెప్పాడు, వాదించాడు కూడా ప్రభుని యేసు క్రీస్తు మాత్రమే దేవుడు అని. అంతేకాదు ఇంకొక లేఖనం సెలవిస్తూ ఉన్నది, 20వ అధ్యాయం 28వ లేఖనం అపోస్తల కార్యములలోని చూడండి వాక్యం కూడా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చిన ఆ మందను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. దేవుడు అనగా క్రీస్తు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అభిషిక్తుడు అనగా ఉత్తరవాది, ఉత్తరవాది అనగా ప్రభు. ఇట్టి ప్రభులు వారు యేసే నిజమైన దేవుడు, యేసే క్రీస్తు, క్రీస్తే నిజమైన దేవుడు, ఈయనే అభిషిక్తుడు. ఇట్టి అభిషిక్తుడిని చెప్తున్నటువంటి మాటలు యావత్తు సంఘమును కాయుటకు ఈ పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభుని యేసు క్రీస్తు వారు ప్రతి సేవకుడును నియమించి ఉన్నారు. ప్రతి సేవకులు కూడా మరి ఆ మందను కాయడానికి, సంఘం అనే మందను కాయడానికి ఏర్పాటు చేసినటువంటి వీరు అతి జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. అతి జాగ్రత్తగా ఉండి దేవుని మహిమపరిచే రీతిగా విశ్వాసులను మార్చండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ఇట్టి విశ్వాసులందరూ కూడా క్రైస్తవులు అనబడతారు. ఇట్టి క్రైస్తవులు ఈ రీతిగా ఉండాలి అంటున్నాడు. ఇట్టి క్రైస్తవులు మరి ఆశ లేని వారిగా ఉండాలి, అంతేకాకుండా ఇచ్చేవారిగా ఉండాలి, శ్రమ కోర్చేవారిగాను, ప్రకటించేవారుగాను, నీతిమంతులై సిగ్గుపడని యథార్థవంతులుగా దేవుని మహిమపరిచే వారిగా ఈ క్రైస్తవులు ఉండాలి. ఈ క్రైస్తవులు ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి, ఆశ లేని వారిగా ఉండాలి, మరి శ్రమ పడే వారిగా ఉండాలి, శ్రమల కూర్చే వారిగా ఉండాలి, అంతేకాకుండా ప్రకటించే వారిగాను ఉండాలి, క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి, అంతేకాకుండా నీతిమంతులై సిగ్గుపడని యథార్థవంతులైనటువంటి వారే నిజమైన క్రైస్తవులు. ఇట్టి క్రైస్తవ జీవితాలు మనకు ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకే చివరిగా ప్రభువు వారు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ లేఖనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడడు. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించినట్లయితే వాడు సిగ్గుపడడు. సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఏ పేరును బట్టి మహిమపరచాలి? క్రైస్తవుడు, క్రీస్తు యొక్క పేరు నామమున నువ్వు లిఖించుకొని నీ నుదుట ఉన్నది కాబట్టి క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు. కాబట్టి ఈ క్రైస్తవుడు అని పిలువబడినటువంటి ఈ నామమును బట్టి దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి, మహిమపరిచే రీతిగా ఉండాలి. నువ్వు సిగ్గుపడకూడదు. ఇక నీకు సిగ్గు ఏమాత్రము కూడా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా స్పష్టంగా పౌలు గారు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఇట్టి క్రైస్తవుడుగా మనం జీవిస్తున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఏకనైనను క్రీస్తు మరి మన కొరకు అనేకమైనటువంటి జన్మ దినోత్సవాలను ఇచ్చాడు. క్రీస్తు పుట్టుక దినములను ఇచ్చాడు. ఇట్టి పుట్టుక దినములలో ప్రభువైన యేసుక్రీస్తుని ఏకనైనను మన హృదయములలో ఆయనను కలిగి ఉందాం. ఇట్టి కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరిచే వారిలో ఆ కోవలో మనం ఉండడానికి
ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ప్రాణము పోతున్నా కూడా యేసు క్రీస్తును మహిమపరిచే వారిగా ఉండగలిగిన నాడు అట్టి వారు మాత్రమే క్రైస్తవులు అనబడుదురు కాక. ఆమెన్. హల్లెలూయా.